ఈరోజు మనము 2026వ సంవత్సరం జనవరి నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ రోజుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రోజున ఎటువంటి పరిహారం పాటించాలి మొదలైనటువంటి అన్ని విషయాలను ఈ వీడియోలో చాలా విశ్లేషణంగా తెలియజేస్తాను. ప్రధానంగా వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 9వ స్థానంలో, భాగ్యస్థానంలో, అదృష్ట స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క 9వ స్థాన సంచారం అంటే భాగ్యస్థానాన్ని 9వ స్థానం అంటారు, 9వ స్థానాన్ని అదృష్ట స్థానం అని కూడా అంటారు. ఈ అదృష్ట స్థానంలో మీకు 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 4 గ్రహాలు 9వ స్థానంలో సంచరిస్తున్నాయి. రాశ్యాధిపతి యొక్క 9వ స్థాన సంచారం విశేషమైనటువంటి యోగాన్ని, భోగ భాగ్యాలను, మనస్సులో సంకల్పించుకున్నటువంటి కోరికలు కూడా నెరవేరేటటువంటి విధంగా అడుగులు పడేలా చేస్తుంది. ప్రేమ వివాహానికి సంబంధించినటువంటి అనుకూలతలు కూడా పెరుగుతూ ఉంటాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రధానంగా తీసుకుంటే ద్వితీయాధిపతి, పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా 9వ స్థానంలో, అదృష్ట స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇక్కడ మీకు ఆర్థికంగా ఒక బలమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఇంకా చెప్పాలంటే ఈ 9వ స్థానంలో సంచరించేటటువంటి 4 గ్రహాల యొక్క కలయిక వృషభ రాశి వారికి బలమైన కార్యసిద్ధి యోగాన్ని కలిగించేటటువంటి విధంగా ఉంది. కారణం ఏంటంటే మకర రాశిలో రవి, బుధుడు, శుక్రుడు కలిసి, కుజుడు ఈ 4 గ్రహాలు కలిసి ఉండటం వల్ల ఇది ఒక బలమైన కార్యసిద్ధి యోగం అవుతుంది. ప్రభుత్వ పరంగా కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు, భూములు, నిర్మాణ రంగం, రాజకీయ నిర్ణయాలు, పెద్ద సంస్థలలో కీలకమైనటువంటి మార్పులు జరుగుతాయి. అయితే కుజుడు యొక్క కారణం చేత అధికారికమైనటువంటి పోరాటాలు కూడా ఉంటాయి. ఎందుకంటే కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నటువంటి కారణం చేత కొన్ని సందర్భాలలో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఇంకొకటి ఏంటంటే మీ జన్మరాశికి ద్వితీయ పంచమాధిపతి 9వ స్థానంలో ఉన్నప్పుడు సంతానపరమైనటువంటి శుభవార్తలు కూడా వింటారు. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టి పీడించినటువంటి సమస్యల మొత్తానికి కూడా ఒక చక్కటి పరిష్కారం లభించబోతుంది అని చెప్పాలి.